జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఆ రోజు స్కూల్ నుంచి వస్తున్న నాకు ఒక పాప ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే చెత్తకుండి దగ్గర అప్పుడే పుట్టిన పసికన్నుంది. వెంటనే నేను తనని ఎత్తుకున్నాను. ఆ క్షణంలో ఆ పాపతో ఏదో తెలియని అటాచ్మెంట్ ఏర్పడింది. తనని తీసుకుని ఇంటికి వచ్చాను. పాపని తీసుకొచ్చినందుకు అక్క బావ చాలా సంతోషపడ్డారు. నేను ఆ పాపను పెంచుకుంటానంటే అప్పుడు నేను మైనర్ని కాబట్టి పెంచుకోవద్దని చెప్పి వాళ్ళే స్వీటీని దత్తత తీసుకున్నారు. స్వీటీని కన్న బిడ్డ కంటే ఎక్కువగా అల్లారు ముద్దుగా పెంచి నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. అక్క బావలకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళింటికి పిల్లల్ని తీసుకొచ్చాను. కానీ ఇంకా దగ్గర చేయలేకపోయాను. స్వీటీ అనాథనో లేదంటే పిల్లలంటే ఇష్టం లేకనో గాని ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం స్వీటీని ఇటలీ తీసుకెళ్దామంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎక్కడో డోనర్ దొరుకుతాడులే అని తేలిక తీసుకుంటున్నారు. కానీ ఎలా అయినా సరే ఇన్ టైంలో స్వీటీకి ట్రీట్మెంట్ చేయించాలి. అక్క, నువ్వేం వర్రీ అవ్వకు. ఆ దేవుడు ఖచ్చితంగా స్వీటీకి ట్రీట్మెంట్ జరిగేలా చేస్తాడు. అవునాని, రాజయ్య తన బిడ్డను ఎత్తుకెళ్ళినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, అలాగే స్వీటీని కన్నవాళ్ళు కూడా అప్పుడు స్వీటీ కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా. అవునక్క, కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఆ కంప్లైంట్తో స్వీటీ కన్నవాళ్ళని పట్టుకుంటే తన బోన్ మ్యారోకి వాళ్ళ బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది. అవునక్క, నిజమే. మనం ఇప్పుడు డోనర్ గురించి వెతకడం కాదు, స్వీటీ కన్నవాళ్ళని వెతికి పట్టుకోవాలి. పదరాణి. ఎక్కడికక్క? చెప్తాను దా. రాణి, స్వీటీ దొరికిన ఏరియా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆ టైంలో ఏదైనా కేసు ఫైల్ అయిందేమో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు ఝాన్సీ, నేను లాయర్ని. ఓ, లాయర్ ఝాన్సీ అంటే మీరేనా? ప్లీజ్ కూర్చోండి. మీరు కూర్చోండి. పర్లేదు సార్. నైస్ టు మీట్ యూ మేడం. నైస్ టు మీట్ యూ సార్. ఏదైనా కేసు పని మీద వచ్చారా? అవును సార్, ఒక పాప పేరెంట్స్ని తెలుసుకోవడం కోసం 10 years బ్యాక్ ఫైల్ అయిన మిస్సింగ్ కేస్ డీటెయిల్స్ కావాలి. అవునా? ఇప్పుడే ఓ ఎస్ఐ గారు వచ్చి ఆ ఫైల్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు మేడం. ఎవరా ఎస్ఐ? ఎస్ఐ గౌతమ్ గారు. గౌతమ్ గారా? గౌతమ్ సార్ మా బావే సార్. ఓ, అంటే మీరంతా ఒకే ఫ్యామిలీ అన్నమాట. సార్, మేము కూడా ఆ ఫైల్స్ చెక్ చేయొచ్చా? అలాగే మేడం. సార్ ఆ రూమ్లో ఉన్న ఫైల్స్ చెక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.
మామూలు పిల్లాడు హోంవర్క్ చేయడానికి కూర్చున్నట్టు కూర్చున్నారు. ఏంటి మీరెలా వచ్చారు? మేము ఎందుకు వచ్చామో చెప్తాం గానీ ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి సార్. ఝాన్సీ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం స్వీటీ దొరికిన ఏరియా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ స్వీటీ కన్న వాళ్ళు ఆ టైంలో కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాళ్ళని పట్టుకుంటే స్వీటీకి ఇక్కడే బోన్ మ్యారో ఆపరేషన్ చేయించవచ్చు కదా. అందుకే అప్పటి కేస్ ఫైల్స్ చెక్ చేయడానికి వచ్చాను. మీరిద్దరూ భలే సింక్లో ఉన్నారే. ఏంటి? మా అక్క కూడా మీలానే ఆలోచించింది, అందుకే మేము వచ్చాం. అవునా? సరే, చెక్ చేయండి. ఝాన్సీ గారు చూసుకోండి, చాలా రోజులు అవుతుంది కదా, ఫైల్స్ అన్ని దుమ్ము పట్టుంటాయి. మాకు అలవాటేలేండి, మేము దుమ్ము ధూళి మధ్యలోనే పెరిగాం. ఓకే ఓకే ఓకే, కూల్ అండి. సారీ మేడం. సారీ మేడం. ఏంటి మేడం ఇది? మీ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నందుకు ఏవో 4 కేసులు ఇచ్చి పైకి లిఫ్ట్ చేస్తారనుకుంటే ఈ పాత పేపర్లు కలెక్ట్ చేయించి లంగ్స్ ప్రాబ్లంతో పర్మనెంట్ గా పైకే పంపించేలా ఉన్నారు. డోంట్ వరీ, నీకేం కాదు. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావని నీకు పని అప్పగించాను. ఆ ఇయర్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసావా? చేశాను మేడం, ఒక్కడు కూడా వదలలేదు. గుడ్. నువ్వు తీసుకొచ్చిన ఈ పేపర్స్ లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఒకవేళ నేను అనుకున్నది జరిగితే ఆటోమేటిక్ గా నా సపోర్ట్ తో నీకు కేసులు వచ్చేస్తాయి. మీ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి ఇలాగే చెప్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఒక్క కేసు కూడా ఇవ్వడం లేదు. ఏంటి, ఇంతవరకు ఒక్క కేసు కూడా ఇవ్వలేదు అనుకుంటున్నావా? అదేం లేదు మేడం. కేసులు అవే వస్తాయి, ముందు పంచుడు. సరే మేడం. చిచ్చి వచ్చి రాజయ్య. ఆడు నా మొగుడే సారు. మీరెవరు? నా పేరు రంజిత్. రాజయ్య కోసం వచ్చాను. ఎందుకు సారు? మా మేడం తీసుకురామంది. మీ మేడం ఎవరు? లాయర్. నేను తన దగ్గర పనిచేస్తున్నాను. ఏం పని సారు? ఇట్లనే మీ మేడం తోలుకు రమ్మన్నోళ్ళ కాడికి పోయి తోలుకుపోతారా? అవన్నీ నీకెందుకమ్మా? మీ ఆయన ఉన్నాడా లేడా? సారు, మీ మేడం లాయరు నా మొగుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? గదేదో జల్దీ చేయండి సారు.
ఆడికి ఉరిశిక్షేసి కోర్టు గుమ్మానికి ఏలాడదీయండి సారు, మీకు పుణ్యం ఉంటది. ప్రాణానికి ఇది ఒక్కడు చాలు. ఇదేం గోలమ్మా, వచ్చింది పోలీసులు కాదు, అరెస్ట్ గిరెస్ట్లేమీ లేవు. మా మేడం రాజయ్యతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంది, నాతో మాట్లాడాలనా? ఇదేదో మంచి బేరంలా ఉంది. రాజయ్య ఇంట్లో లేనట్టున్నాడు, ఎక్కడుంటాడు చెప్పు, నేనే వెళ్ళి వెతుక్కుంటాను. ఆడు ఏడదచ్చిండో ఎవడికి తెలుసు? సారు గిన్నె చచ్చినా. నేనే రాజయ్యని. విషయం ఏంది సారు? నాతో ఏం పని పడింది? అయ్యో చెప్పురు సారు, మొహమాట పడుకురి. పనేంటో మా మేడం చెప్తారు, నాతోరా. వివరాలు చెప్పుడు సారు. ఏ పనికి ఎంత అడగాలనో నాకు తెలవాలి కదా. నువ్వెంత అడిగినా ఇస్తారు, ముందు నాతోరా. అట్లానే పదండి సారు, పద. ఇగో ఇప్పుడే చెప్తున్నా, పైసలకు కక్కుర్తుబడి కేసులో ఇరుక్కున్నావనుకో నీ మొహం కూడా చూడను, పీడ ఇరగడైందనుకుంటా. కదేం కాదే, నీ పని నువ్వు చూసుకో. సారు మీరు రారి, పట్టించుకోకరి. రారి పద. సారు ఒక విషయం అడుగుతారా, చెప్తారా? అడిగి సావు. ఏమనొద్దు మళ్ళా. సరే చెప్పు. మీరు సార్ తాగుతారా సారు? అయినా మీరు సారా ఎందుకు తాగుతారులే, మీరు గొప్పోళ్ళు. మీ కాడ పెద్ద పెద్ద మందు బాటిలు ఉంటాయంట కదా, గవి తాగుతారేమో. రే ఈ మందుగోలేంతరా? ఏమో సారు, పొద్దస్తమానం నాలుగ తడపందే ప్రాణం నిలవదు. ఇక చాలు నువ్వు నీ తాగుడు. అయ్యో ఇప్పుడు నేనేమన్నా సారు, గంతి తాగుతున్నావు. సారు ఇంకో విషయం చెప్పి తగలడు. ఏం లేదు సారు, నా పెండ్ల మిడాకులు తీసుకొని నన్ను వదిలేస్తా ఉంటుంది. గవి రాకుండా చేయొచ్చు కదా సారు. వస్తున్నావుగా, నీ కడుపులో ఉన్నదంతా మేడం దగ్గర కక్కు, అట్లనే. అంతేకాని నా దగ్గర వాక్కు. పద అన్నాడు. మేడం రాజయ్య వచ్చాడు. నమస్తే మేడం. నీతో కొంచెం మాట్లాడాలి, కారెక్కు. ఎందుకు? గదేదో ఈయన్నే మాట్లాడితే సరిపోదా? ఈ కంపు భరించలేకపోతున్నాం, అందుకే అలా బయటికెళ్ళి మాట్లాడదాం. ఓ అట్లానా? కొద్దిసేపటికే అట్లా అంటే మరి మేము పొద్దుస్తమానం ఎట్లుంటున్నావు? నువ్వు డోర్ మూసుకుని ఎక్కవయ్యా, ఎక్కు. ఇటువంటి కార్ని చూడడమే గాని ఎప్పుడూ ఎక్కలే, ఏదైతే అదైంది, ఎక్కుతా. క్షమించండి మేడం, తప్పైపోయింది. ఝాన్సీ, ప్రియాంక, ఎలా ఉన్నావు ప్రియాంక? ఉన్నానంటే ఉన్నాను. సర్లే, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, సడన్ గా ఆఫీస్కి వచ్చావేంటి? నేనిప్పుడు నీ ఫ్రెండ్గా రాలేదు, ఓ క్లయింట్గా వచ్చాను. అవునా? ప్రాబ్లం ఏంటి? మీ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమా? ఏంటి, నేనేమైనా ఆపరేషన్ ఫెయిల్ చేశాననుకుంటున్నావా? అది కాదు, హాస్పిటల్ డాక్యుమెంట్ ఇష్యూస్, ఇన్సూరెన్స్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి కదా, అలా అంటున్నాను. ఓ అవునా? సర్లే, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పు. నా లవ్. నేను ఒక అబ్బాయిని ప్రేమించానని నీకు తెలుసు కదా? తెలుసు, కానీ నువ్వింకా తనకి ప్రపోజ్ చేసే ప్లాన్లోనే ఉన్నావు కదా? లేదు, ఆల్రెడీ ప్రపోజ్ చేశాను.
అవునా? కంగ్రాట్స్. ఎప్పుడు ట్రీట్? తను నన్ను రిజెక్ట్ చేశారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో దానికన్నా 2 రెట్లు ఎక్కువగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. అవునా? వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అవును, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. కానీ తను మాత్రం నాకన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ ఏం చేస్తారు? మర్చిపోతారు. కానీ నేను అలా కాదు. ఆ అమ్మాయి మీద కేసు పెడతాను. ఏంటి? కేసు వేస్తావా? మరి లేకపోతే తనకెంత ధైర్యం? నేను ప్రేమించిన వాణ్ణి తనని ప్రేమించేలా చేసుకుంది. అందుకే బాగా ఆలోచించి ఆ అమ్మాయి మీద కేసు వెయ్యాలని నిర్ణయించుకున్నాను. చెప్పు ఝాన్సీ, అలా కేసు ఫైల్ చేయొచ్చా? ఏం మాట్లాడుతున్నావు ప్రియాంక? ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? అది కాదు ఝాన్సీ, తన మీద కేసు పెట్టడానికి లాలో ఎలాంటి లూప్ హోల్స్ లేకపోతే చెప్పు. తనని చంపేసి నేను జైలుకు వెళ్ళిపోతాను. ప్రియాంక, ఏంటా ఆవేశం? కూల్గా ఉండు. ప్రేమ అనేది ఒకరి మనసుకి సంబంధించింది కాదు కదా. ఇద్దరి ఇష్టం ఉండాలి కదా. నువ్వు తనని ప్రేమిస్తున్నావు, ఓకే. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు వదిలేసేయాలి. లేదు ఝాన్సీ, ఆ అమ్మాయి తనని ప్రేమిస్తున్నట్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదంట. నేను తనే నా ప్రాణం అనుకుని పిచ్చిదాన్లా తన వెంట పడుతుంటే తనేమో నన్ను కాదని ఇంకో దాని ప్రేమ కోరుకుంటున్నారు. ఏం చేసినా తన జ్ఞాపకాలే. నాకేం తోచడం లేదు. నా మైండ్ తన దగ్గరే ఆగిపోయింది. ఈ బాధ భారం భరించడం నా వల్ల కావడం లేదు ఝాన్సీ. ఏంటిది? ఫీల్ అవ్వకు ప్రియాంక. ప్రేమ అంటే అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. కానీ ప్రేమ మాత్రం నరకంలో నిశ్చయించబడుతుంది కావచ్చు. అందుకేనేమో ప్రేమ దక్కని వాళ్ళందరూ పేరు లేని శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఒకరి మనసులో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. సచిన బిడ్డ ఎట్లా బతుకుతుంది? బతికుందే అనుకుందాం. అప్పుడేం చేస్తావు? ఏడుందో తెలిస్తే నా ఇంటికి తెచ్చుకుంటా. నా పెళ్ళం దాన్ని అమ్మేసినారని తినాం లొలి చేసి చంపుతుంది. నీ బిడ్డ చనిపోలేదు రాజయ్య, బ్రతికే ఉంది. మేడం, మీ బిడ్డ ఇప్పుడు ఎక్కడుందో, ఎవరింట్లో ఉందో కూడా నాకు తెలుసు. నిజంగానా మేడం? ప్రేమ అంటే అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. కానీ ప్రేమ మాత్రం నరకంలో నిశ్చయించబడుతుంది కావచ్చు. అందుకేనేమో ప్రేమ దక్కని వాళ్ళందరూ పేరు లేని శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఒకరి మనసులో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎవరిని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలీదు. ఝాన్సీ గారు, ఏంటండి ఇది? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరంటే నాకు ఇష్టం లేదని. మీ తాతయ్య చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమని అన్నాను కదా. అయినా కూడా ఇలా ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పెడతారెందుకు? ఏమైందండి? నేనేం మాట్లాడకుండానే. ప్లీజ్ అండి, మీరెంత కన్విన్స్ చేయాలని చూసినా నా మనసు మారదు. మీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి నన్ను ఇలా డిస్టర్బ్ చేయకండి. అసలు మీరేం మాట్లాడుతున్నారండి?
నేను వచ్చింది ఎందుకో తెలుసుకోకుండానే మీకేదనిపిస్తే అది అనేస్తారా? మీరు నన్ను చూడ్డానికే ఇష్టపడడం లేదని అర్థమైనా కూడా వచ్చానంటే అది ఎంత ముఖ్యమైన విషయం అయి ఉంటుందో కొంచెం ఆలోచించండి. మీరేం చెప్పడానికి వచ్చారు? స్వీటీ గురించి. స్వీటీ కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోమని చెప్పమన్నారు కదా. అవును, తెలిసింది. పదేళ్ల క్రితం మీకు స్వీటీ దొరికిన టైంలోనే వరంగల్లో అప్పుడే పుట్టిన పాప మిస్ అయిందంట. మా కానిస్టేబుల్స్ స్వీటీ కన్నవాళ్ళు ఎవరని డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళెవరో తెలిసిపోతుంది. వాళ్ళు తెలియగానే మనం వెంటనే స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించవచ్చు. ఈ విషయం చెప్దామనే వచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేనేదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసాను. సారీ ఎందుకులేండి, మీరు అనేవాళ్ళు మేం పడేవాళ్ళం. అయినా ఈ విషయం మీకు ఫోన్ చేసి కూడా చెప్పొచ్చు, కానీ డైరెక్ట్గా చెప్పి మీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాను, అంతే. ఝాన్సీ గారు, నన్ను ప్రేమించడం లేదని చెప్పే హక్కు మీకుందేమో. ఒకవేళ మీ మనసులో నా మీద ప్రేమున్నా దాన్ని తుంచేసుకునే హక్కు కూడా మీకుందేమో. కానీ నన్ను ప్రేమించొద్దు అనే హక్కు మాత్రం మీకు లేదు. మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను, ఇకపై కూడా ప్రేమిస్తూనే ఉంటాను. మాట మార్చినంత మాత్రాన మనసు మారదండి. కానీ మీ మనసు మారాలి. అదే చెప్తున్నానండి, లైఫ్లో ఇక్కడ ఒక్కరికే చోటు ఉంటుంది. నిజమే, మా తాతయ్య చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని నేను వాళ్ళకి మాటిచ్చాను. కానీ ఎందుకు అలా చెప్పానో మీకు చెప్పిన అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. అందుకే నేనిప్పుడు చెప్పదలుచుకోలేదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎదుటి వాళ్ళ ప్రేమ పొందలేము అని తెలిసినా కూడా ప్రేమించడంలో అర్థం లేదు. అదంతా మీకు అవసరం లేదండి. కానీ స్వీటీకి ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు మీకిష్టం లేకున్నా మిమ్మల్ని ఇలా కలుస్తూ బాధ పెడుతూనే ఉంటానేమో. అందుకే ముందుగానే మీకు సారీ చెప్పేస్తున్నాను. సారీ అండి. డాడ్, ఏంటి హ్యాపీగా ఉన్నావు? ఏమైనా గుడ్ న్యూస్ తీసుకొచ్చావా? అవును డాడ్, సంథింగ్ టెల్స్ మీ అతి తొందరలోనే మన ఇంట్లో ఏదో మంచి జరగబోతోంది అనిపిస్తోంది. ఆ ఝాన్సీ తను మనకు అంటగట్టాలని చూస్తున్న పిల్లలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు. అంతకన్నా గొప్పగా జరగబోయే మంచి ఏం కోరుకోవటం లేదు. నాకు తెలుసు డాడ్, ఆ పిల్లలు ఝాన్సీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరెంతో బాధపడుతున్నారు డాడ్. కానీ మీరు ఆ బాధ నుంచి బయటపడే రోజు దగ్గరకొచ్చింది డాడ్. ఏమమ్మరాళ్ళి, అసలు అనాథని ఇంట్లో పెట్టుకోవటం, హాస్పిటల్ ఖర్చులు భరించడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఎట్లకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలంట. మృణాల్ని ఆ ఝాన్సీ అన్నంత పని చేస్తుంది. ఒకవేళ ఇక్కడ డోనర్ దొరకకపోతే తను అస్సలు వెనక్కి తగ్గదు. ఇటలీ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించేదాకా వదిలిపెట్టదు. అందుకే నువ్వేం చేస్తావో తెలియదు. ఈ లోపే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను అదే పనిలో ఉన్నాను డాడీ. నేను అడిగినప్పుడల్లా ఇదే మాట చెబుతున్నావు, కానీ వాళ్ళు మాత్రం వెళ్ళిపోవటం లేదు. ఇక్కడే ఉండి ఇంకా కొత్త సమస్యలు తెచ్చి పెడుతున్నారు. డాడ్,
ఈసారి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. మీరేం వరి అవ్వకండి డాడ్. రేపు వినాయక చవితి కదా డాడ్. ఆ విఘ్నేశ్వరుడు రేపే మీ కోరిక నెరవేరుస్తాడని నాకు అనిపిస్తోంది. ఎస్ డాడ్, మీరు చూస్తూ ఉండండి. గుడ్ నైట్ డాడ్. శ్రీవల్లి, శ్రీవల్లి, క్షమించు శ్రీవల్లి. గణేష్ భగవానికి జై. పిల్లలు, ఆ గణనాథుడికి పిల్లలంటే చాలా ఇష్టం. వచ్చి స్వామికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. చిరంజీవ చిరంజీవ, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీరు కోరుకున్నది జరగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. అరే, నాలాగా కాకుండా జీవితంలో మీరు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. చల్లగా ఉండండి. లేనన్నా. అయ్యా, మీరు ఇంటికి పెద్దవారు. మీరు ఆశీర్వదిస్తే పిల్లలకి మంచి జరుగుతుంది. నిండు మనసుతో ఆ పసివాళ్ళని ఆశీర్వదించండి. రండి పిల్లలు. ఈ ఇంట్లో నుంచి వీళ్ళు బయటకు పోవాలనే ఈ పూజలు జరిపిస్తున్నాను. అలాంటిది వీళ్ళని నేను ఆశీర్వదించాలా? పండగ పూట కూడా వీళ్ళు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదు. ఛ, ఏం మనుషులో ఏమిటో. రావద్దని చెప్పినా వస్తారు. అయినా వీళ్ళని కాదు, నన్ను నేను అనుకోవాలి. అయ్యా,
ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అయ్యా, ఇక నేను వెళ్ళొస్తాను. తీసుకోండి పంతులు గారు. చాలా సంతోషం. ఉంటానయ్యా. ఉంటానమ్మా. మేము ముందే చెప్పాం కదా పిన్ని, బిగ్ తాతయ్యకి మేమంటే ఇష్టం లేదని. కానీ నువ్వే బలవంతంగా తీసుకొచ్చావు. ఇప్పుడు ఏమైందో చూడు. మీరేం ఫీల్ అవ్వకండి. అయినా ఇలా జరుగుతుందని మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కదా. ఇంకెందుకు బాధపడ్డాం? వదిలేయండి. పిల్లలు, ఈరోజు వినాయక చవితి కదా, మీరందరూ హ్యాపీగా ఉండాలి. ముందు తినండి ప్రసాదం. గాయని అడుగుదాం. నడు. ఆయన అడిగితే ఈ గొడుగు పట్టుకో. అయ్యా, ఈ సోమేశ్వరరావు గారి ఇల్లెక్కడా? ఇలా నేరుగా వెళ్ళి ఎడంవైపు తిరగండి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మంచి. ఓకే ఓకే, నడు. నానా, గణేశుడికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటిది గణేశుడి పండగ రోజు మీరిలా డల్గా ఉండొచ్చా చెప్పు? మీతో పాటు గణేశుడు కూడా డల్ అయిపోతాడు కదా. అది కాదు బాబాయ్, నువ్వు కూడా చూసావు కదా బిగ్ తాతయ్య ఎంత సీరియస్ అయ్యారో. ఎప్పుడు ఏదొకటి అంటూనే ఉంటారు. మేము ఇంటి పిల్లలం కాదా? కాదని ఎవరన్నారు? బిగ్ తాతయ్య అంటున్నారు కదా. మీ గురించి తాతయ్యకి అర్థం కాదు, తొందరలోనే అర్థం చేసుకుంటారు. అవును నాన్న, తాతయ్య వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని ఆ గణేశుడికి నేను మొక్కుకున్నాను. ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తాడు. మీరు మాత్రం ఇలా డల్గా ఉండొద్దు. హ్యాపీగా ఉండండి. సరే, మనం ఇప్పుడు గణేశుడి స్లోగన్స్ చెప్దాం. గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు ఖాలియా. వెరీ గుడ్. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా, గణేశుడి సాంగ్ ప్లే చేస్తాను, అందరం కలిసి డాన్స్ చేద్దాం. ఎక్కడాడుందయ్యా? ఆవు, నేను చూస్తున్నా కదా, దొరుకుతుందిలే. అదిగో గాలిని అడుగుదాం పదా. నమస్కారం సార్. నమస్తే. ఈడ సోమేశ్వరరావు గారి ఇల్లేడుంది? సోమేశ్వరరావు గారి ఇల్లా? అవు సార్. అదిగో అక్కడ పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా, అదే సోమేశ్వరరావు గారి ఇల్లు. అవునా? అట్లనే, చాలా సంతోషం. గదేనట సారోళ్ళు ఇల్లు. నడు నడు. మంచిదయ్యా. రండి, డాన్స్ చేయండి. వద్దు బాబాయ్. ఝాన్సీ గారు, మీరేంటి అలా చూస్తున్నారు? పిల్లల్లో కాస్త జోష్ తీసుకురావాలి కదా, డాన్స్ నేర్పించండి. వంశీ, డాన్స్ చేయనన్నా. మేడం రండి. అయ్యో, మీరు వేయండి. అయ్యో, ఎవరైనా చూస్తారమ్మా. మేడం. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ.
హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా ఊరి నాయను ఎంత పెద్ద బంగ్లా. నా బిడ్డ ఈ బంగ్లాలో పెరుగుతుందా? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అవునే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం గా ఇంట్లో పనోళ్ళలా కూడా పనికిరాం. కసు వంటిది మన బిడ్డని కాళ్ళ బిడ్డలా చూసుకుంటున్నారే. నడు 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 నడు. చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి. గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గౌతమ్, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? అది డాన్స్. డాన్సా? అరే నాకు చెప్తే నేను కూడా వచ్చి డాన్స్ చేసేవాడిని కదరా. నోర్మై, ఎగతాళిగా ఉందా? ఏమా కమలా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా పిల్లలతో కలిసి ఇలా డాన్సులు కుప్పగంతులు వేయొద్దని. ఎరా ధనంజయ్, నువ్వైనా చెప్పాలి కదా నీ భార్యకి. చెప్పి చెప్పి నా నోరు పడిపోతుందే కానీ వీళ్ళలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. లేదు నాన్న, నేను మాట్లాడతాను, మీ టెన్షన్ పడకండి. ఏంటి కమలా ఇది? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నారు? వాళ్ళతో మాట్లాడటమే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది నీ కొడుకు వాడిని భుజాల మీద కత్తుకుని మరీ డాన్స్ చేస్తున్నాడు. ఏంటి గౌతమ్ ఇది? మీరు తాతయ్యకి ఇష్టం లేని పనులు చేయొచ్చా చెప్పండి? అయినా మీ ఇద్దరికి వాళ్ళ మీద అంత ప్రేమ ఎందుకు వస్తోంది? నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి పిల్లల పంచాయతీ అంటూ ఈ పిల్లల గోలేంటూ. అసలు నా మాటకు విలువ లేదా? ఎంత చెప్పినా మీ దారి మీదేనా? అదిగా తాతయ్య, పండగ కదా, పిల్లలు డల్ అయిపోతే. ఎవరి పిల్లలు? అనాథలు నీ కుటుంబానికి దగ్గర చేయాలని చూస్తే బాగుండదు. అయినా వాళ్ళు డల్ అయిపోతే ఏంటి, ఏడిస్తే మనకేంటి? ఏం జరిగినా సరే మీరు రియాక్ట్ అవ్వకూడదు. వీళ్ళ చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. అది కాదక్క, మామయ్యకి అసలే ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోమన్నారు? రోజు నీ చేత్తోనే కదా టాబ్లెట్స్ ఇస్తున్నావు. ఆయన మంచి చెడు చూసుకుంటున్నావు. కానీ ఆయనకి నచ్చని పని చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఏమాత్రం టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా. ఏంటి నీలో మస్తు షేడ్స్ ఉన్నట్టున్నాయి? నేనేమన్నానండి? మామూలుగానే కదా చెప్తున్నాను. మావే మంచి కోసమే చెప్తున్నాను. ధనంజయ్, బయట ఎవరో మాట్లాడటానికి వచ్చారు, పడదాం పదా. మీరెక్కడికి వస్తున్నారు? ప్రతిదానికి మా ఫ్యామిలీతో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటారు. మీకు వేరే పని లేదా? ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఇంకా చూస్తారేంటి? మీ గదిలోకి వెళ్ళండి, వెళ్ళండి. ఏమయ్యా, నా బిడ్డ వస్తుందా? నా బిడ్డ పుట్టినప్పుడు అచ్చం నాలాగే ఉందంట. దవాఖానాలు చెప్పిండ్రు. నేను దాని ముఖమే చూడలే.
ఇప్పుడు చూస్తావుగా, జరంత ఓపిక పట్టు. నాన్నగారు మీతో మాట్లాడడానికి ఎవరో వచ్చారన్నారు. ఎవరు? వీళ్ళే. నమస్తే. నమస్తే సారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నా పేరు రాజయ్య. ఇది నా పెండ్లం శ్రీవల్లి. నమస్తే సారు. పండక్కి డబ్బుల కోసం వచ్చారా? కాదు సారు, నేను ఆల్రెడీ అడిగానురా. వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం కాదట. మీ పిల్లలకి ఏమైనా ఆరోగ్యం బాలేదా? అయితే మా ట్రస్ట్ దగ్గరికి వెళ్ళండి. పాప రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ అందేలా చేస్తారు. మేము వచ్చింది పైసలకో దవాఖాన ఖర్చులకో కాదు సారు. మరి ఎందుకు వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళందరూ గిద్దినా సారు? ఇంకెవరూ లేరా? అయ్యో, మా పని మనిషి పారిజాతం ఉంది, పిలుచుకుని వస్తాను. ఇంతే, ఇంకెవరో లేరు. విషయం ఏంటో చెప్పండి. సారు, మా ఇంట్లో ఉండాల్సిన మనిషి మీ ఇంట్లో ఉంది. ఒక్కసారి చూపించండి సారు. మీ ఇంట్లో ఉండాల్సిన మనిషి మా ఇంట్లో ఉండడం ఏంటి? ఏం తిక్కగా ఉందా? ముందు బయటకెళ్ళండి. అట్లా అనకండి సారు, మేము చెప్పేది నూరి. అవసరం లేదు, వెళ్ళండి. సారు, అది కాదు డాడ్, ఏదో చెప్తామంటున్నారు కదా, చెప్పనివ్వండి. మీరు చెప్పండి, విషయం ఏంటి? మాది వరంగల్ దగ్గరున్న చిన్న పల్లెయ్య. 10 ఏళ్ల కిందట తొలిచూరు కాన్పులో మాకు ఆడబిడ్డ పుట్టిందయ్యా. ఈ తాగుబోతు సచ్చినోడు పుట్టగానే బిడ్డనెత్తుకుపోయిండు. అయితే మాకెందుకు చెబుతున్నారు? వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఏంటి ఇది? తన మొగుడు తన బిడ్డలు ఎప్పుడో ఎత్తుకెళ్తే ఇప్పుడు మనకెందుకు చెబుతున్నారు? అసలు మన ఇంటికి ఎందుకు వచ్చారు? పూర్తిగా చెప్పనివ్వండి డాడ్. వీళ్ళు చెప్తుంటే ఏదో ముఖ్యమైన విషయమే అనిపిస్తోంది. మీరు కొంచెం ఓపికతో ఉండండి డాడ్. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? తాగుడికి పైసలు వస్తాయని బిడ్డను అమ్మనికి ఎత్తుకుపోయిండు. నువ్వసలు మనిషివేనా? తాగుడు కోసం కన్న బిడ్డని అమ్మకానికి పెడతావా? తిట్టుర్రి మేడం, ఇంకా తిట్టుర్రి. నేను చేసింది నేరం కాదు, పాపం. ఇంతకీ ఆ పాపనేం చేశావు? బిడ్డనెత్తుకుని హైదరాబాద్కు వచ్చిన పోలీసులు నన్ను పట్టుకొని చూస్తుంటే దాని చెత్త కుండీలో వేసి పారిపోయినా. కానీ పోలీసులకి దొరికిపోయినా. నేను మళ్ళీ వచ్చి చూస్తే నేనేసిన కాడ బిడ్డ లేదు. పోలీసులు నన్ను జైల్లో పెట్టిర్రు. మరి ఆ పాప ఏమైనట్టు? అప్పుడైతే సచ్చిందనుకున్నాం, కానీ ఈ దినమే తెలిసింది నా బిడ్డ చచ్చిపోలే, బతికే ఉందని. అందుకే ఆ బిడ్డను చూడనికి వచ్చినాం. రేయ్, పండగ పూట ఏమిటా ఈ చావు వార్త వినాల్సి వస్తుంది? రే గౌతమ్, నువ్వు ఈరోజు స్టేషన్కి వెళ్ళలేదు కదా, అందుకే ఇంటికి వచ్చి చెప్తున్నారేమో. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళ విషయం ఏంటో చూడు. అలాగే తాతయ్య. సారు, మీరు పోలీసా సారు? ఏంటి నువ్వు? వాడు ఎస్ఐ. స్టేషన్కి వెళ్ళి చెప్పాల్సింది ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గౌతమ్ కానిస్టేబుల్స్కి చెప్తాడు, మీరు స్టేషన్కి వెళ్ళండి. లేదు సారు, మా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంది.